ఆయన గురించి యేసుక్రీస్తు వారే సాక్ష్యం చెప్పారు. మనిషి గురించి చెప్పడం అంటే చాలా తేలిక. డబ్బు ఇవ్వకముందు ఒకలా చెప్తారు, డబ్బు ఇచ్చిన తర్వాత సాక్ష్యాధారాలు అన్నీ మారిపోతాయి. మనం పుట్టక ముందు నుంచి ఈ రోజు వరకు కోర్టులో ఒకటే ప్రశ్న, భగవద్గీత మీద ఒట్టేసి అన్నీ నిజమే చెప్తావా అని అంటాడు. దొంగోడు కూడా భగవద్గీత మీద ఒట్టేసి నా మనస్సాక్షి మీద ఒట్టి వేసి అంతా నిజమే చెప్తాను అంటాడు. అన్ని అబద్ధాలు చెప్తాడు. కానీ ఇక్కడ మనిషిని గూర్చి మాట్లాడటం కాదు. సాక్షాత్తు యేసుక్రీస్తు వారే యోహోను గురించి మాట్లాడుతున్నారు. ఆయన ఏమంటాడు? స్త్రీలు కనిన ఈ ప్రపంచ కోటిలో యోహోనంత గొప్పవాడే లేడంట. ఎందుకు ఆయన అంత గొప్పవాడయ్యాడు? బైబిల్ గ్రంథంలో ప్రభు రాస్తాడు. మార్కు సువార్త 1వ అధ్యాయము 6వ వచనము నుండి మనం చూస్తే కొన్ని విషయాలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి. ఈ యోహోను గురించి బైబిల్ వివరణ ఇస్తుంది. ఒంటె రోమముల వస్త్రము, మొల చుట్టూ తోలు తట్టి ధరించుకొనిన వాడై తేనెను మిడతలను తినువాడు. చాలా చిన్న విషయాలే. స్త్రీలు కనిన వారిలో గొప్పవాడని అంటున్నాడు. చదివితేనేమో బైబిల్లో చిన్న విషయాలు, కానీ మహాకాశము పట్టజాలని గొప్ప దేవుడు తను కలిగించిన సృష్టిలో ఒక మనిషిని గురించి దేవుడు కొనియాడుతున్నాడు. మనం గొప్ప చెప్తాం, మనం అందరం యేసయ్య గురించి. ఇందాక అన్నోళ్ళు పాడారు, సరిపోల్చగలని నీ సామర్థ్యమును. నిజమే, ఆయన సామర్థ్యాన్ని లోకంలో దేనితో పోల్చలేం. బంగారంతో పోలుద్దామంటే ఆయనే చేశాడు. భూమి ఆకాశములతో పోలికగా మాట్లాడదామంటే ఈ భూమిని ఆకాశమును ఆయనే కలిగించాడు. ఇక దేనితో ఆయన విలువను మనం పోల్చగలుగుతాం? దేనితో ఆయన రూపాన్ని మనం పోల్చలేం. కాబట్టి ఎప్పుడు పాడుతూ ఆయన ఘనతను గురించి పాటల్లో, ఆరాధనలో మనం పాడుతూ ఆరాధిస్తూ ఉంటాం. కానీ దేవుడే మనిషి గురించి చెప్తున్నాడు. యోహోను స్త్రీలు కనిన వారందరిలో చాలా గొప్పవాడంట. ఎందుకు అంత గొప్పవాడయ్యాడంటే అక్కడ కొన్ని విషయాలు చెప్పాడు. అతను ఎలాంటి వాడంటే ఒంటె రోమముల వస్త్రమును ధరించుకొనిన వాడు. ఒంటె మనందరికీ తెలుసు శ్రమ జీవితానికి గుర్తు. ఒంటె దేనికి గుర్తు అంటే శ్రమ జీవితానికి గుర్తు. యోహోను స్త్రీలు కనిన వారందరిలో ఎందుకు గొప్పవాడయ్యాడంటే ఆయనలో శ్రమ పడే గుణం ఉందంట. ఈరోజు శ్రమ పడటం తక్కువ, సుఖపడటం ఎక్కువ. శ్రమ పడి సుఖపడే వాళ్ళు ఇంతకు ముందు, ఇప్పుడు శ్రమను గురించి ఆలోచన లేకుండా రావటంతోనే సుఖపడాలని ఆలోచన చేస్తున్నారు. నేను ఈ మధ్యకాలంలో ఖమ్మం జిల్లాలో ఒక ప్రాంతానికి వెళ్ళాను, భయవరం అని. అది ఒక చర్చి యానివర్సరీ, ఫస్ట్ యానివర్సరీ. నేను అక్కడికి వెళ్ళాను. ఒక అర్ధ గంట లేట్ ఉందన్నా అంటే పర్వాలేదు, నేను కూర్చుంటాను. ఎందుకంటే మా గురువు గారు బ్రదర్ జీ దావీద్ రాజు గారు, ఆయన మాకేమి నేర్పాడంటే మనకి చెప్పిన టైంకి మనం వెళ్ళి కూర్చోవాలి. మిగతా వాళ్ళతో మనకు అనవసరం. స్కేలు కరెక్ట్గా ఉంటే గీత కూడా కరెక్ట్గా ఉంటుంది. స్కేలే ఒప్పుకుంటే గీత కూడా ఒప్పుకుంటుంది. నలుగురికి చెప్పాలంటే చెప్పే స్థాయిలో ముందు మనం ఉండాలి. మనకే క్రమం లేకుండా, క్రమశిక్షణ లేకుండా మనం ఎట్లా ఉంటాం అని ఆయన చెప్పేవారు. నేను అందుకే ఎంత దూరమైనా కూడా దాదాపుగా దేవుని చిత్తాన్ని బట్టి సమయానికి వెళ్ళిపోతుంటాను. ఒక అర్ధగంట ఆలస్యం ఉందని పర్వాలేదు, పాటలు ఏంటో కూర్చుంటాను అని చెప్పాను. మరీ పాడతారు వాడు, కాకపోతే శృతులు ఏమో ఉండవు. అందరు కలిసి పాడతారు కానీ నేను శృతి కలవదు. కానీ వాళ్ళు పాడుతున్నారుగా విని చక్కగా దేవుని మహిమపరుచుతున్నారు. అవన్నీ పాటలు పాడుతుంటే నేను వింటే ఆ బ్రదర్ నా దగ్గరికి వచ్చన్నారు. ఒక కారు తీసుకోవాలనుకుంటున్నానన్నా, ఇన్నోవా బాగుంటుందా, ఫార్చునర్ బాగుంటుందా అన్న. నాకేం తెలుసు అని చెప్పాను. ఆయన ఎందుకు అన్నాను, నా కోసమే అన్నాడు. మీరు వచ్చి సేవకి ఎన్నాడు ఏందన్నా? 3 ఏళ్ళు ఏందన్నాడు. వచ్చి 3 ఏళ్ళు, చర్చి ఫస్ట్ యానివర్సరీ, మరి అప్పుడే ఎందుకు లప్ప అని అన్నామనుకో మళ్ళీ ఎందుకు అంటాడేమో. నేను అందుకే ఏం మాట్లాడకుండా, నాకు పెద్దగా తెలియదండి మోటార్ ఫీల్డ్ గురించి, తెలియదు నాకు. కూర్చోవటం, వెళ్ళటం, రావటం, దిగటం, దేవుడి గురించి చెప్పడం, వల్ల నా పని చూసుకుని ఇంటికి వెళ్ళిపోవటమే. అలాంటి విషయాలు పెద్దగా అనుభవం లేదు. ఎవరన్నా కాస్త దాంట్లో అనుభవజ్ఞులు ఉంటారు, వారిని అడగండి. కాకపోతే మనం చేసే ప్రతిదీ విశ్వాసులు గమనిస్తారు అన్న గమనం మనకు ఉండాలి అని చెప్పారు.
వచ్చేది తక్కువ మంది సభ్యులు. BMW కారు కొన్నాడు 79 లక్షలు పెట్టి. నాకు మళ్ళీ ఆశ్చర్యం వేసింది. మీలో చాలా మంది సీనియర్ సేవకులు ఉన్నారు, జూనియర్ సేవకులు ఉన్నారు. 3 ఏళ్ళు, 5 ఏళ్ళు, 7 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు. మీలో చాలా కింద తిమ్మతి నాయన కూర్చొని ఉన్నారు. ఇక్కడ ఉన్న వారు ఎవరూ మనం పుట్టలేదు. అంత సీనియర్ పాస్టర్ గారు విశ్వప్రకాష్ గారు ఉన్నారు, చాలా సీనియర్ పాస్టర్ గారు. మిగతా వాళ్ళ పేర్లు తెలియదు బాబు, నేను చెప్పలేదు. వాళ్ళైనా మేము కనపడలేదు అంటారేమో. ఈ కోటం పెట్టించిన పాస్టర్ గారు వాళ్ళ తమ్ముడు కూడా ఉన్నారు, సీనియర్ సేవకులే. ఆమె ఇంకొక అన్న ఉన్నారు, 2 అన్నవాళ్ళు, చాలా మంది ఉన్నారు. కానీ ఆయన 2-3 ఏళ్లలోనే సుఖాన్ని కోరుకుంటే నాకు యోహోను గుర్తొచ్చాడు. ఎందుకు దేవుడు దైవజనుడిని ఎలీషాను సేవకు పిలుచుకున్నాడు? ఆయన కష్టపడుతున్నాడు, అరకలతో పొలాన్ని దున్నుతున్నాడు. పొలమే ఇంత బాగా దున్నుతున్నాడంటే సేవను అప్పగిస్తే వాక్యం అనే నాగలితో విశ్వాసం హృదయాలు దున్నేస్తాడు. ఆలోచన చేశాడు దేవుడు. అందుకని తన సేవ కొరకు పిలుచుకున్నాడు. కష్టపడే పేతురును పిలుచుకున్నాడు, సోమరిపోతు కాదు, రాత్రి పగలు కష్టపడే వ్యక్తి. ఈ లోకంలో నాకు తెలిసి బాగా కష్టమైన పని చేపలు పెట్టే పని, జాలర్ల పని, గొర్రెలు మేపే పని. వాటికంటే కష్టమైన పని నాకు తెలుసు నిజంగా సేవ చేసే పాస్టర్ పని. దొంగ పాస్టర్ల గురించి నేను చెప్పలేదు. నిజంగా సేవ చేసేవాడికి సేవ చాలా కష్టం, భారముతో కూడింది. పౌలు ఎందుకు అన్నాడో, నేను ప్రసవ వేదన పడుతున్నానని. స్త్రీ బిడ్డను జన్మనిచ్చేటప్పుడే ప్రసవ వేదన పడుతుంది. నిజమైన సేవకుడు ప్రతి క్షణం అప్పగించిన మంద కోసం, తను చేస్తున్న సేవ కోసం, ప్రభు పిలిచిన పిలుపు కోసం, తను వెళుతున్న మార్గం కోసం, చేరుకోవలసిన గమ్యం కోసం వేదన పడతానే ఉంటాడు. దేవుడు కూడా ఎవరిని వాడుకుంటాడంటే కష్టపడే గుణమున్నవాడిని వాడుకుంటాడు. నిద్రపోతులా, సోమరిపోతులా, బాధ్యత లేకుండా, భయం లేకుండా, దేవుడు అప్పగించిన పని మీద శ్రద్ధ లేని వాడిని ప్రభు వాడుకోడు. పాత నిబంధనలో వ్రాయబడి ఉంది, దేవుని పని అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడైపోతాడంట, శాపగ్రస్తుడైపోతాడంట. కానీ శ్రద్ధగా చేయువాడు అల్పుల ఎదుట కాదు, రాజుల ఎదుట దేవుడు నిలబెడతాడు. మనందరినీ దేవుడు అలా నిలబెట్టును గాక. ఆమెను ఖర్చు లేని మాటే కానొచ్చు. అందరూ ఎవరు ఖర్చు అయితే నేను ఇస్తాను, అందరూ అన్న ఆమెనండి. మనం రాజుల ఎదుట కాదండి, రారాజు ఎదుట నిలబడేదము గాక. ఆమేన్. బైబిల్ బోధిస్తుంది ఎందుకు యోహోనును ప్రభువు కోరుకున్నాడు, ఏర్పరచుకున్నాడంటే కష్టపడే గుణం. ఒంటే చాలా, నేను ప్రాంతాలకు వెళ్తుంటానా, ఈ మధ్యకాలంలో ఎక్కువగా గల్ఫ్ కంట్రీస్కి వెళ్తాను. అక్కడ ఎక్కడికి వెళ్ళినా కూడా పెద్ద పెద్ద భవనాలు ఉంటాయి, కానీ భవనాలతో పాటు ఇసుక నేలలు ఉంటూ ఉంటాయి ఎక్కువగా. ఆ ప్రాంతంలో ఒంటెలు ఎడారిలో పోతుంటే వాటిని చూసి నాకు ఆశ్చర్యం వేస్తుంది. పెద్ద పెద్ద బరువులు వేసుకుని వెళ్ళిపోతూ ఉంటాయి. అక్కడ నాతో ఉండే పాస్టర్ గారిని అడుగుతూ ఉంటా, అన్న ఇవన్నీ రోడ్ వేలు తీసుకెళ్ళొచ్చు కదా. వాళ్ళు చెప్తారు కొన్ని అన్అఫీషియల్ ఉంటాయి అన్న, రోడ్ల మీద తీసుకెళ్తే పోలీసులు పట్టుకోవచ్చు, ఎక్కువ ట్యాక్స్ వేయొచ్చు, ఎక్కువ ఖర్చు వేయొచ్చు. అందుకని ఎడారుల్లో అవతల ప్రాంతాల్లో ఉండే వాళ్ళ కోసం ఈ బరువైనవి తీసుకొని ఒంటెలు వెళ్ళిపోతుంటాయి. నేను గమనిస్తుంటాను, ఆ ఒంటె ఎడారులో వెళుతున్నప్పుడు ఎంత దాహం వేస్తుంది, ఆ ఇసుకంతా ముక్కులోకి వెళ్ళటం వల్ల ఎంత ఇబ్బంది కలుగుతుంది. ఆ ఇసుకలో మానవుడు నడవడమే కష్టమైతే దాని మీద కూర్చొని బరువులు వేస్తే అది ఈడ్చుకొని వెళ్ళటం ఎంత భారం. కానీ నోరెత్తి మాట్లాడదు, మౌనంగా తనకు అప్పగించబడిన ఆ బాధ్యతను భయముతో చేస్తూ వ్యసనానికి లోబడి వెళ్ళిపోతూనే ఉంటుంది. నేను అంటాను, 1000 మంది వస్తేనే సంఘం ఏం కాదు, 5గురు వచ్చినా కూడా సంఘమే. దేవుని స్తోత్రం. చాలా మంది ఈ మధ్య అందరికి సంఖ్య మీద దృష్టి పెట్టారు. నేను చెప్తాను, ఒరే 10,000 మంది వచ్చి 9,900 మంది నరకానికి వెళ్ళే కంటే నీకు అప్పగించిన 100 మందిని కాసి 99 మందిని దేవుడి చేతుల్లో పెట్టారు. మనం చూడాల్సింది మన దగ్గరికి ఎంతమంది వస్తున్నారని కాదు, మనం ఎంతమందిని దేవుని దగ్గరికి తీసుకొని వెళుతున్నాం. నీకు అప్పగించబడిన మంద కోసం కష్టపడాలి. ఆ ఒంటె ఎలా ప్రయాసపడుతుందో, ఎంత ఇబ్బందినైనా ఓర్చుకొని తన భుజ స్కంధములపై మోపబడిన బాధ్యత విషయంలో ఎంత భయంగా జీవిస్తుందో. నేను అన్నానని మీరు ఏమనుకోవద్దు, మీరు అందరూ నాకంటే పెద్దవాళ్ళు వయసులో, అనుభవాల్లో, సేవలో. కానీ సేవకులకి భయం తక్కువ అనిపిస్తుంది నాకు. మనం చర్చ్ ఓపెనింగ్కి వెళ్ళాను నేను వైజాగ్ దగ్గరలో.
పెద్ద చర్చి, 250 అడుగులు పొడవు, 80 అడుగులు వెడల్పు చర్చి కట్టారు. చర్చిలో వాక్యం చెప్తా ఉన్నా ఒక ఆయన కంటిన్యూస్గా బైబిల్ చూస్తూనే ఉన్నాడు. ఏంటి పైకి కూడా ఎత్తకుండా ఎంత బాగా బైబిల్ చూస్తున్నాడు, అంత శ్రద్ధగా చదువుతుంటున్నాడా, వింటున్నాడా, చెప్పేవి గమనిస్తున్నాడని కార్డ్లెస్ మైక్ ఉంది. కార్డ్లెస్ మైక్ ఈ మధ్య నేను ఎక్కడికి వెళ్ళినా నాకు నేను తీసుకెళ్తున్నాను. ఇది బడాయి కోసం కాదు. పోయిన సంవత్సరం అలాగే తీసుకెళ్ళాక చావు అంచుల దాకా వెళ్ళి దేవుడు బ్రతికిస్తే మళ్ళా వెనక్కి వచ్చి ఆయన పని చేస్తున్నాం. ఎవరి దగ్గర ఏముందో తెలియదు. ఇందాక అన్నోడు ప్రార్థన చేస్తున్నారు, కరోనా ఊరంతా అలుగుపోయింది, ఎవరి దగ్గర ఏముందో తెలియట్లేదు. తప్పదు కాబట్టి నేను అంతవరకు జాగ్రత్త పడ్డాను. ఆ కార్డ్లెస్ మైక్ తీసుకొని చెప్తా ఏం చూస్తున్నాడు బైబిల్ అని దగ్గరికి వెళితే క్రికెట్ చూస్తున్నాడు. బైబిల్ లోపల క్రికెట్ చూస్తున్నాడు. చాలా బాధపడ్డాను నేను. నాకు అనిపించింది, నీలాంటి వాడికి ఎందుకు దేవుని సేవ అనిపించింది. దేవుడిని పిలుచుకునేందుకు వేల మంది దేవుని మధ్యలో కూర్చున్న వాక్యం ఏంటంటే నువ్వు క్రికెట్ చూడటానిక. చుట్టం తప్ప నేను అట్లా చూడు, తీరిక సమయాల్లో తిను, ఆనందించు, చక్కగా నీకు నచ్చినవి నువ్వు గమనించు, అభ్యసించు. ప్రార్థన జరుగుతుంటే వేల మంది వచ్చి ప్రార్థనలో కూర్చుంటే అన్ని లక్షలు ఖర్చు పెట్టి దేవుని కొరకు కూడా గొప్ప మందిరం కట్టి ఆహ్వానిస్తే ప్రార్థనలో కూర్చొని క్రికెట్ చూస్తున్నాడు. ఆయన ఏం చిన్నపిల్లవాడు ఏం కాదు, మనలాగా ఒక 67, 68, 70 ఏళ్ళు దగ్గర ఉంటాయి. చాలా బాధపడ్డాను నేను. ఆయన ఒక్కడే చూడకుండా ఆయన పక్కన పిల్ల సాతాను ఉన్నాడు, అడవ సాతాను, ఇడవ సాతాను, ముగ్గురు కలిసి చూస్తా ఉన్నారు. దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. మన పరిచర్యలు యోహోనులా ఉండను గాక. దేవుని మన భుజ స్కందములపై మోసుకొని వెళ్ళదము గాక. ఎందుకు స్త్రీలు కనిన వారిలో యోహోను గొప్పవాడయ్యాడంటే దేవుని వాక్యం అంటుంది యోహోను కష్టపడే గుణం. ఒంటె ఎంతగా కష్టపడుతుందో యోహోను అంతగా దేవుని కొరకు కష్టపడుతున్నాడు. ఈ రోజున చాలా మంది దేవుని కొరకు కష్టపడటం తక్కువ, వాళ్ళ కొరకు కష్టపడటం ఎక్కువైపోయింది. మన కొరకు మనం కష్టపడటానికి ప్రభు పిలవదా? దేవుడేం అన్యాయస్తుడు కాదు కదా. తన కొరకు మనం పడిన ప్రయాసను బట్టి ఒక నాటికి దేవుడు జీతం ఇస్తాడు. ఆ జీతాన్ని మన మనసులో పెట్టుకుని ముందుకు సాగాలి. ప్రస్తుతాన్ని మనం ఆలోచన చేశామంటే రాబోయే భవిష్యత్తుని, ఉజ్వల భవిష్యత్తును పాడు చేసుకున్నవాడు అవుతాం. దేవుని వాక్యం అంటుంది స్త్రీలు కనిన వారిలో యోహోను గొప్పవాడు. కారణం యోహోనికి కష్టపడే గుణం. రెండవ విషయాన్ని బైబిల్ అక్కడ ప్రస్తావిస్తుంది. ఆ ఒంటె రోమముల వస్త్రములు తోలు తట్టి దేవుని తోడుకు గుర్తు. ఆయన ఎవరి తోడు కలిగి ఉన్నాడంటే దేవునిని తోడుగా పెట్టుకున్నాడు. తోలు తట్టి దేవుని తోడులకు గుర్తు. యోహోను స్త్రీలు కలిగిన వారందరిలో అంత గొప్ప సేవ ఎలా చేయగలిగాడంటే దేవుని తోడు. ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి, మనం ఎవరి తోడు కలిగి ఉన్నాం, ఎలాంటి వారిని మనం తోడుగా పెట్టుకుంటున్నాం, ఎలాంటి వారిని మనకు తోడుగా ఉంచుకుంటున్నాం, ఎలాంటి వారి తోడు నీవు నేను ఆశించే సేవలో మనం నడుస్తున్నాం. దేవుని సన్నిధిలో ఉన్న మీరు నేను అది భావించాను. యోహోను ఎందుకు స్త్రీలు కనిన వారందరిలో గొప్పవాడైపోయాడంటే ఎక్కడికి వెళ్ళినా దేవుని తోడే కలిగి వెళ్ళాడంట. దెబోరా తోడు తీసుకుని వెళ్ళాడు. ఆ న్యాయాధిపతుల గ్రంథంలో ఒక నాయకుడు. కానీ జయము దేవుడు ఎవరికి ఇచ్చారో స్త్రీకే కలుగు చేశాడు ఆ ఘనత. నీవు నేను మనం అందరము దేవుని తోడు కలిగి ఉంటే వెళ్ళిన ప్రతి స్థలములో దేవుడు ఆత్మలను మనకు అప్పగిస్తాడు. అలా కలుగును గాక. వెళ్ళే ప్రతి స్థలములో దేవుడు మనకు అత్యధికమైన జయాన్ని కలిగిస్తాడు. దేవుని వాక్యం అంటుంది స్త్రీలు కనిన వారిలో యోహోను గొప్పోడు. ఎందుకు గొప్పవాడు అయ్యాడంటే అంత గొప్పవాడు అవటానికి గల మరొక కారణం అతను దేవుని తోడు కలిగి ఉన్నాడు. దేవుని తోడు. నేను గమనిస్తాను, ఈ లోకంలో మనుషుల తోడు కొంతకాలమే, అది ఎక్కువ నాళ్ళు ఉండదు. భర్త తోడైనా భార్య తోడైనా, మనమే మన సంఘాల్లో చెప్తూ ఉంటాం, భర్త తోడైనా భార్య తోడైనా తల్లిదండ్రుల తోడైనా. కానీ దేవుని తోడు మనకి అన్ని వేళల. సింహాల బోనులో దానిల గురించి చెప్తాం, శద్రకు మేషకు అబేద్నెగోలను జ్ఞాపకం చేసుకుంటాం, కఠినమైన కారాగార శిక్ష జీవిత ఖైదు అనుభవించిన యోసేపును గురించి చెప్తాం. వీళ్ళందరూ ఎంత ధైర్యముగా ఉన్నారంటే కారణం వాళ్ళు ఒక ధైర్యం, నాకు దేవుని తోడు
భయపడడు. ఎవరికి భయపడడు. ఈ రోజున చాలా మంది, నేను ఎక్కడో ఆ నంది వెలుగు దగ్గర ఒక చోట కూటానికి వెళ్ళాను. పగలు రాత్రి చెప్పాలి. నాకు ఒక అలవాటు ఉంది, పగలు రాత్రి చెప్పాల్సి వస్తే పగలు బైక్ మీద వెళ్ళిపోతాను, లాల్చి పైజామా వేసుకొని, రాత్రి ఫ్యాంట్ షర్ట్ వేసుకొని వెళ్తాను. నేను బైక్ మీద లాల్చి పైజామా వేసుకుని వెళ్ళగానే ఆ మీటింగ్ కన్వీనర్ గబగబా వచ్చాడు నా దగ్గరికి. సేవకుడంటే గౌరవం అనుకున్నా. మీరు పెంతెకోస్తు పాస్టర్ అన్నాడు. పాపం గురించి, విగ్రహారాధన గురించి చెప్పమాకన్నాడు. ఇంకా నయ్యం యేసయ్య గురించి చెప్పొద్దు అన్నాడు. పాపం గురించి, విగ్రహారాధన ఇంకేం ప్రసంగాలు చేస్తాం? అబ్రాహాం గురించి చెప్పినా, దావీదు గురించి చెప్పినా, దానియేలు గురించి చెప్పినా, శద్రకు గురించి చెప్పినా, పౌలయ్య గురించి చెప్పినా, ఎవరి గురించి చెప్పినా పాపం లేకుండా వాక్యం చెప్తావా? అసలు పాపం గురించే ప్రసంగాలు చేయని కాడికి ఇక సభలు దేనికి, కూటాలు దేనికి? మీరు ఏదైనా అనుకోండి బ్రదర్, ఇక్కడ మీరు విగ్రహారాధన గురించి చెప్పొద్దు, మీరు పాపం గురించి చెప్పొద్దు అన్నారు. నేను అన్నాను, నేనైతే చెప్పకుండా ఉండడానికి ట్రై చేస్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడితే నాకేమీ దాంతో సంబంధం లేదన్నాడు. అయ్యా, కష్టపడి ఎంతమందిని కట్టుకున్నారు, పగలే 1000-1500 మంది వస్తున్నారు. మీ పెద్దకోసుకొని వచ్చి పొంగి పొంగి పాల మీద నీళ్లు పోసిపోతారు, నాకు తెలుసు. విగ్రహారాధన గురించి చెప్పి దయచేసి నా సంఘానికి పాడు చేయొద్దు అన్నాడు. పాడు చేసేదానికైతే నేను ఎందుకులేనని చెప్పి వెంటనే బైక్ తీసుకుని వచ్చేసి కేకేస్తున్నాడు, పాస్టర్ గారు ఎంత దూరం వచ్చాలో ఆయనకి డబ్బులు ఇస్తా అంటున్నాడు. నేను హేబేలు అర్పణ తీసుకుంటాను కానీ కయ్యూను అర్పణ తీసుకొని చెప్పి వచ్చేసాను. దేవుని స్తోత్రం. ఇవి ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది చాలా మంది. చచ్చిపోయిన నాయనమ్మలు, తాతయ్యలు, బాబాయిలు, ఆయ్యలు, ఏయ్యలు ఫోటోలు పెట్టి ఆ ఫోటోలు ఫేమస్ చేసి వాళ్ళ గురించి చెప్పడం సార్ ఎక్కువైపోయింది. దేవుని భజన కంటే మనుషుల భజన ఎక్కువైపోయింది చాలా మందికి. నేను చాలా చోట్ల చెబుతున్నా, మరే దేవుడి భజన చేయండి, నరకం తప్పించుకుంటారు. మనుషుల భజన చేస్తే నరకంలో మొదటి వరుసలో సేవకులు ఎక్కువ మంది. అసలు మనకేం పని మనుషుల భజన చేయాల్సిన అవసరం? ఇందులో కూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలసిన చింత నాకేమీ లేదన్నాడు. తెలుగులో నాకు అర్థమైంది, నీకు సమాధానం చెప్పాల్సిన అవసరమే లేదన్నాడు. అయితే ఈడ్చేయండి అన్నారు. ఎప్పటికంటే 7 అంతలు ఎక్కువ మంట చేశారు. అప్పటిదాకా ఒక వంతే ఉన్న మంట అక్కడ. అంటే నేను భావించాను, సేవకుడు గనక రోషముగా బ్రతకకపోతే 7 అంతల శిక్ష మన కొరకు సిద్ధంగా. ఎందుకు స్త్రీలు కనిన వారిలో యోహోను గొప్పవాడయ్యాడంటే, యోహోను శ్రమపడే గుణం కలిగిన వ్యక్తి. రెండవది, ఎక్కడికి వెళ్ళిన ఎవరి తోడు? దేవుని తోడుగా కలిగిన వ్యక్తి. ఎక్కడికైనా వెళ్ళనై దేవుని తోడు కలిగి వెళుతున్నాడు యోహోను. అందుకనే దేవుడు అతని గురించి మాట్లాడుతున్నాడు, స్త్రీలు కనిన వారిలో యోహోనంత గొప్పవాడు ఎవరు లేరు. మూడో విషయం అక్కడే వ్రాయబడి ఉంది, ఏముంది? అడవి తేనెను. మనందరికీ తెలుసు, తేనెను మనం ఎప్పుడు దేవుని వాక్యానికి పోల్చుకుంటాం. ఈగలు 5 రకాలు. ఆ 5 రకాలలో ఒక ఈగ అనకూడదు, తేనె టేగ అనాలి. ఈగ వేరు, టేగ వేరు. ఈగ వేరు, తీగ వేరు. ఈ తేనె తీగ తేనెను పెట్టేది. అది బ్రతికేది 42 రోజులే. ఈ 42 రోజుల్లో దూర ప్రయాణాలు చేస్తున్నారు. సువాసన కలిగిన స్థలములో వాడుతుంది కానీ దుర్వాసన వచ్చే స్థలంలో పొరపాటును వాడుతుంది. ఆ వారిన పూలలో ఉన్న మకరందమును సేకరించి తేనె పట్టును సిద్ధం చేస్తున్నారు. ఆశ్చర్యం ఏంటంటే, ఒక్కొక్క పట్టులో 10,000, 20,000, 30,000, 40,000, 50,000, 60,000, 70,000 తేనెటీగలు ఉంటాయంట. అది చూసి నాకు అనిపించింది, ఇవన్నీ ఐక్యతగా లేకపోతే ఒక చోట ఉండగలుగుతాయా? ఈరోజు తేనెటీగల్లో ఉన్న ఐక్యత సేవకుల్లో లేదు. నిజమే, లేదు. సూర్యాపేట నేను వెళితే నాకు ముందుగా మాట్లాడి ఒక పాస్టర్ గారు చెప్పారు, 2 కుక్కలు కలిసి తిరుగుతున్నాయంట, 2 పాములు కలిసి తిరుగుతున్నాయంట, 2 పక్షులు కలిసి ఎగురుతున్నాయంట. 2 పాస్టర్ల మనసు మాత్రం కలవట్లేదు. నాకు చాలా బాధ అనిపించింది. ఒక కంటే మనం 2 కుక్కలు కలిసి తిరగటం ఏంటి, 2 పాములు కలిసి తిరగటం ఏంటి, 2 పక్షులు కలిసి పైకి ఎగరటం ఏంటి, 2 సేవకుల మనసు కలవకపోవటం ఏంటి? అది ఎంత విడ్డూరం, ఎంత ఆశ్చర్యం. చనిపోయిన ఒక సేవకుడు ఉన్నాడు. గుంటూరు కాదు, ఆంధ్ర, తెలంగాణ 2 ప్రాంతాలను ఒక ఊపేశాడు. గొప్ప సేవ చేశాడు. పలకలూరులో కూటాన్ని పెట్టారు. ఎక్కడైనా 2-3 గంటలు అనర్గళంగా వాక్యం చెప్తాడు.
బాగా చెప్తాడు వాక్యం, పాటలు పాడతాడు, తన సాక్ష్యం చెప్పి ప్రజలందరినీ ఏడిపిస్తాడు. 8కే వచ్చి కోటలో కూర్చున్నాడు, పాటలు పాడుతూనే ఉన్నారు. 9 అయిపోయింది, 10 అయిపోయింది, 10:30 అయిపోయింది, స్టేజ్ మాత్రం ఎక్కట్లేదు. నేను దగ్గరికి వెళ్ళా, అన్నా చాలా టైం అయిపోయింది, 1500-2000 మంది ప్రజలు వచ్చారు, వాళ్ళందరూ తిరిగి వెళ్ళాలంటే ఇబ్బంది పడతారని. ఆ స్టేజ్ మీద కీబోర్డు దిగడితేనే వాక్యం చెప్తున్నాను. ఎందుకు అన్న, వాడు నేను పలుకోవట్లేదు, మన డబ్బులు కాడ నన్ను ఇబ్బంది పెట్టాడు అన్నాడు. ఆ ఏళ్ళు చూపించేటప్పుడు కీబోర్డ్ ఆయన గమనించాడు. నేను స్టేజ్ ఎక్కుతుండగానే అడిగాడు, ఏంటన్నా అన్నాడు. ఆయన నువ్వు పలుకోవట్లేదన్నగా, నువ్వు స్టేజ్ దిగేది దాకా వాక్యం చెప్తాను. తను ఏమన్నాడు తెలుసా, నా ఒక్కడి కోసం ఇంతమంది ఇబ్బంది పడతాం నాకు ఇష్టం లేదు, నేను దిగి వెళ్ళిపోతాను, దేవుని పని సక్రమంగా జరిగితే చాలని దిగి వెళ్ళిపోయాడు. నిజమే, చప్పట్లు కొట్టచ్చు, ఆయన కొట్టచ్చు. హల్లెలూయా. ఏ పాస్టర్కి కొట్టకూడదు, నేను రాజకీయ నాయకుడుగా నువ్వు చప్పట్లు కొట్టించుకోవడానికి అని అనిపిస్తుంది. నాకెందుకు వచ్చిన గొడవ, నేనేదో నా పని చేసుకుని వెళ్ళిపోయేవాడిని అనవసరంగా. నాకెందుకు హల్లెలూయా ఇప్పుడు అన్నానా, అనను, ఎప్పుడు నన్ను నాకెందుకు వచ్చినది. అసలు మనం చప్పట్లు కొట్టేది ఏంది, ఒక మనిషిని గర్వపరిచేది. మనమే పాడతాం కదా, నా సన్మానానికి నీవే యోగ్యుడు అని పాడతాం. ఆయన తప్ప సన్మానములకి లోకంలో ఎవరు యోగ్యులు కాదు. నువ్వు ఏం చేసావు, నువ్వు నీకు సన్మానం చేయడానికి గాయాలు పెట్టుకున్నావా, ప్రక్కలో పడుచుకున్నావా, మళ్ళ కిరీటం పెట్టుకున్నావా, సమాధిలో 2 రోజులు పడుకున్నావా, ఎందుకు నీకు అంత ఘనత? మనల్ని బట్టి ఆద్యంతము దేవుని నామము ఊరేగించబడును గాక. ప్రియ దేవుని సేవకులారా, బైబిల్ చెప్తుంది తేనె పట్టు తింటాడంట. ఈ తేనె మకరందము కలిగిన స్థలాలలో వాళ్తుంది తప్ప దుర్వాసన వచ్చే స్థలాలలో వాళ్తాం. ఒకే చోట కొన్ని వేల తీగలు ఉంటాయి, ఐక్యతకు గుర్తు. ఇంకా చెప్పాలంటే తను సేకరించిన తేనె అంతా తీసుకొచ్చి తన దగ్గర ఏమి దాచుకోకుండా ఆ తేనె పట్టులో పెట్టేస్తాయి. సేకరించిన తేనె మొత్తం తెచ్చి తన దగ్గర ఏది దాచుకోకుండా అంత తేనె పట్టులో నిల్వ చేస్తా ఉంటాడు. ఆ నిల్వ చేసిన తేనె ఆరిపోవాలని ఈ తేనెటీగ రెక్కలు విసురుతూ ఉంటుందంట. మీరు ఎరుగుదురా, ఒక తేనెటీగ ఒక దినానికి వచ్చి 18 గంటలు కష్టపడుతుందంట. నేను చాలా ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్కి వెళుతున్నప్పుడు నేను ఈ మధ్యకాలంలో ఎక్కువగా గమనించాను, అక్కడ మనుషుల కంటే ఎక్కువగా రోబోలు పనిచేస్తున్నాయి. అంటే నాకు పెద్దగా ఇంగ్లీష్ రాదు, నేను వెళ్ళే చోటుకి ఎక్కువ మా పెద్ద అబ్బాయి కానీ మా చిన్న అబ్బాయి కానీ వస్తుంటారు. వాళ్ళు కూడా సేవలోనే ఉన్నారు, వాళ్ళు కూడా కొన్ని సంఘాలు చూస్తూ ఉన్నారు. నాకు ఇంగ్లీష్ రాదు, వాళ్ళు ట్రాన్స్లేషన్ చేస్తూ ఉంటారు. వీళ్ళని అడిగా, అక్కడ ఏం రాయబడింది చదవమని. 6 గంటలు ఛార్జింగ్ పెడితే 18 గంటలు పనిచేస్తున్నారు లోపల. కింద ఏమని ఇవన్నీ ఇచ్చాడు తెలుసా, తేనెటీగ బొమ్మ వేస్తుంది, దాని గురించి వివరం చదవరా అని అడిగి మా పెద్ద అబ్బాయి. మా బాబు ఏం చెప్పాడంటే, డాడీ తేనెటీగలు చూసి ఈ రోబోలు తయారు చేశారంట. తేనెటీగ 6 గంటలు రెస్ట్ తీసుకొని 18 గంటలు కష్టపడితే ఒక రోజుకి వచ్చి, ఈ రోబో 6 గంటలు ఛార్జింగ్ పెడితే 18 గంటలు కష్టపడితే డాడీ అన్నాడు. నాకు అనిపించింది, ఒక గ్రాము బరువు లేని తేనెటీగ 18 గంటలు కష్టపడితే 60-70 ఏళ్ళు బ్రతికే నువ్వు నేను, 50-60 కేజీలు బరువు ఉన్న నువ్వు నేను, 5.5 అడుగులు పొడవున్న నువ్వు నేను దేవుని కొరకు ఎంత కష్టపడుతున్నావు. హల్లెలూయా. 18 గంటలు కష్టపడుతుందంట తేనెటీగ. 6 గంటలు రెస్ట్ తీసుకోవట్లా, ఈ 6 గంటలు రెక్కలు విసురుతూనే ఉందంట. ఎందుకు రెక్కలు విసురుతుంది తేనెటీగ అంటే, తను సేకరించిన తేనెలో ఉన్న తడి ఆరిపోవాలి. తడి ఆరకపోతే ఏమైంది, తడి ఆరకపోతే తేనె పాడవుతుంది. స్వచ్ఛమైన తేనె 7 సంవత్సరాల పాటు నిలువ ఉంటుందండి. తేనె విషయంలో వస్తే ప్రతి ఒక్కరు సైంటిస్టే. అగిపులో కూర్చో గియ్యి కింద కుక్క నాటింది అనుకుంటాడు. నీకే అన్ని తెలివితేటలు అంటే వాడు వ్యాపారస్తుడికి ఎన్ని తెలివితేటలు ఉంటాయి. ఆ రోజులు పోయి అగ్గి పొలం ఉంచినా తేనె, కుక్క నాకించినా తేనె, ఎవడు గుర్తుపట్టకుండా చేస్తున్నాడు. తెలివిపోయారు వాళ్ళు కూడా. కానీ నిజమైన తేనె ఎలా గుర్తుపడతావంటే 7 సంవత్సరాలు. నేనంటాను, నువ్వు కష్టపడి దేవునికి అప్పగించుకొని సేవ చేస్తే నీ ఒక్కొక్క ప్రసంగ విశ్వాసకి 7 సంవత్సరాలు గుర్తుండిపోతుంది. 7 అంటే 70 సంవత్సరాల పాటు వాళ్ళ ఆయుష్కాలం అంతా దేవుని వాక్యం గుర్తుండిపోతుంది. ఈ తడి ఆరిపోయేదాకా రెక్కలు విసురుతూనే ఉంటుందంట. అంటే అర్థం ఏమిటి, నీకు నాకు అప్పగించిన విశ్వాసులు లోకంలో కడతారు, పలు ప్రాంతాలు తిరుగుతుంటారు, వాళ్ళు పనులు చేసుకుంటారు,
జీవనోపాధి కోసం ఎన్నో పనులు చేసి ఆదివారం సంఘానికి వస్తారు. 1 గంట దేవుని వాక్యం చెప్తా వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు తిరిగి వచ్చేదాకా వాళ్ళ శారీరక ఆధ్యాత్మిక భద్రత కోసం నువ్వు 2 చేతులు మోచేలా పైకెత్తి దేవుని దగ్గర ప్రార్థన చేయాలి, విజ్ఞాపన ధ్వనులు చేయాలి, దేవుని సన్నిధిలో పోరాడాలి. చెప్పగల ఇన్ని విషయాలు ప్రభు చెప్తున్నాడు. స్త్రీలు కనిన వారిలో యోహోను కంటే గొప్పోడు లేడు. ఎందుకంత గొప్పోడయ్యాడంటే తేనె తింటాడు. తేనె దేవుని వాక్యానికి గుర్తు. ఈరోజు వాక్యం తక్కువ, వాట్సాప్ ఎక్కువ, ప్రార్థన తక్కువ, ఫోజులు ఎక్కువ, భక్తి తక్కువ, బడాయి ఎక్కువ. చాలా మంది ప్రార్థనలో కంటే ఫేస్బుక్ లో కనబడుతున్నారు. ఎన్ని ఫోటోలు. ఫేస్బుక్ వాడటం తప్పని నేను అన్నా, వాట్సాప్ యూజ్ చేయడం ఇబ్బంది అని నేను చెప్పలా. టెక్నాలజీ నువ్వు కాకపోతే ఎవరు వాడుకుంటారు? క్రైస్తవుడే కనిపెట్టింది, క్రైస్తవులు వాడుకోవడానికే కనిపెట్టింది. వాడుకో, కానీ నువ్వు చెడిపోయేంత వాడుకో. సేవల నుండి తొలగిపోయేంత వాడమాక. టెక్నాలజీ మొత్తం ఉపయోగించు, కానీ టెక్కులు పక్కన పెట్టేస్తే. వాడమన్నారని ప్రార్థనలో కూర్చొని కూడా బైబిల్ తెరవకుండా ఇక నువ్వు పొద్దాకలు వాడితే ఎట్లా? నీకే క్రమం లేకపోతే నువ్వేం చెబుతావు విశ్వాసం అని అన్నావు అనిపిస్తుంది చాలాసార్లు. నాకు ఎందుకు వచ్చిన కూడా ఎప్పుడు వచ్చా మళ్ళీ దేవుడు రాకడ మనం పోకడానికి చూస్తే మళ్ళీ ఎప్పుడు కలుస్తాం. హల్లెలూయా. మా గురువు గారు దావీదు రాజు గారు ఎప్పుడు చెప్తుండేవాడు మాకు ఇట్లా. నాతో అన్నాడు, నెహెమ్యా, ఫోన్ ఎక్కువ ప్రేమిస్తే దేవుడిని ప్రేమించు. అదేలే, దేవుడిని ఎక్కువ ప్రేమిస్తే సెల్ ఫోన్ ప్రేమించు. ఫోనా ప్రభువా? పౌలు అంటాడు, రెండింటికి మధ్య నా ఆత్మ ఇరుకులో పెడుతుంటాడు. ఇప్పుడు చాలా మంది అదే ఇరుకులో పడ్డారు. ఆ 2 వేరు, ఈ 2 వేరు. దేవుని సన్నిధిలో ఉన్న మీరు నేను మనమంతా యోహోనును చూసి నేర్చుకోవాలి. యేసుక్రీస్తు వారే యోహోను ఔదార్యమును గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ఔన్నత్యమును గురించి చెప్తున్నాడు. స్త్రీలు కనిన వారిలో యోహోనంత గొప్పవాడే లేడంట. ఎందుకంటే ఆయన కష్టపడతాడు, దేవుని తోడు కలిగి జీవిస్తాడు. 3వది తేనెను తింటాడు, వాక్యాన్ని బాగా ధ్యానం చేస్తాడు. పిల్లరా, మీరు నేను వాక్యం ఎప్పుడైతే బాగా ధ్యానం చేస్తామో, నేను నేర్చుకునే విషయం అది. బాగా చదివేవాడు బాగా నేర్పగలుగుతాడు, బాగా వినేవాడు బాగా మాట్లాడగలుగుతాడు. నీకు ఎన్ని విషయాలు తెలుసు. నువ్వు బైబిల్ పండితుడైనా, బైబిల్ కాలేజ్ స్కాలర్ అయినా, నువ్వు ఎప్పుడైతే వినగలుగుతావో, నేర్చుకోగలుగుతావో, నీ బుద్ధిలే విశ్వాసానికి వస్తాయి. అచ్చు